ముందుగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే పల్లె వాతావరణం పండుగ. పల్లెల్లో బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండుగని అఫీషియల్గా గవర్నమెంట్ ప్రోగ్రామ్గా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే గతంలో 2014 నుంచి 19 వరకు మేము సంక్రాంతి పండుగని సేమ్ ఇలాగే గవర్నమెంట్ ప్రోగ్రామ్గా ఫిక్స్ చేసి ప్రతి ఊర్లోనూ ప్రతి స్కూల్లోనూ ఈ పండుగను బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. మళ్ళీ 2019 నుంచి 24 వరకు కనుమరుగైపోయినాయి. మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంటే మళ్ళీ పల్లెల్లో గతంలో అంటే చిన్నపిల్లప్పుడు మేమైతే ఆటలు ఆడుకున్నామో ఆ ఆటల్ని అఫీషియల్గా పొందుపరుస్తూ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా ఎంపీ గారు అంబికా లక్ష్మణ్ గారు ముఖ్య అతిథిగా హాజరు రావడం జరిగింది. అలాగే అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రావత్ గారు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ ఎన్డీఏ కూటమి నాయకులంతా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేము అంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట ఎలాగైతే ఆడుకున్నాము, చిన్నపిల్లలు అయిపోయాం నేను మా ఎంపీ గారు. అంటే గతంలో ఉండే చిన్నప్పుడు మేమైతే ఆట ఆడుకున్నామో ఆటలన్నీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ చేసి ఈరోజు క్రీడాకారులను అయితే అలాగే పల్లెల్లో ఉండే వాతావరణం అయితే ఎంకరేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో మీరు చూశారు, గత 5 ఏళ్లలో ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి దీన్ని దాదాపు 130 కోట్లకు పైగా అప్పుడుండే క్రీడా శాఖ మంత్రి రోజా అయితేమి, సాఫ్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి అయితేమి వీళ్ళిద్దరూ కలిసి ఆడదాం ఆంధ్ర అని ఆట ఆడుకున్నారు. అంటే ఫండ్స్ ఇష్టానుసారంగా ఇచ్చేసేసుకొని దుర్వినియోగం చేశారు. కానీ ఈరోజు మళ్ళా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ గారు ఈ క్రీడల్ని ఇవన్నీ ఒక తాటిలోకి పెట్టి 1.5 ఇయర్ కాలంలోనే వ్యవస్థను గాడిలో పెట్టి ఈరోజు సంక్రాంతి సంబరాలు బ్రహ్మాండంగా జరుపుకునే పరిస్థితి. ముఖ్యంగా మరొకసారి అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగను బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను.